మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకు తెలుసు మొన్నటి ఎన్నికల్లో ఎంత ప్రతిష్టాకరంగా తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి యొక్క దీవెనలతోటి, మీ ఆశీస్సులతోటి, మీ శ్రమతోటి, మీ కష్టంతో ఈనాడు ఒక అవినీతికరమైనటువంటి, అసమర్థమైనటువంటి, ఆలోచన రహితమైనటువంటి అదరగండాలతోటి, కబ్జాలతోటి, బెదిరింపులతోటి, పోలీసులతోటి మనం అధికారంలోకి వస్తామని చెప్పి అధికార మదంతో కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని కూడా హింసించి, పీడించి, భయపెట్టి అధికారంలోకి రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. కానీ మీ యొక్క శక్తి ముందు, మీ యొక్క సామర్థ్యం ముందు, మీ యొక్క పట్టుదల ముందు వాళ్ళవన్నీ పటాపంచలం అయిపోయినాయి. దాని ఫలితమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావటం. ఆనాడు సోనియా గాంధీ గారు జావీద్ గారికి గ్యారెంటీలు అప్పచెప్పారు, జావీద్ గారు మనకు చెప్పారు. అవి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా 1-2 చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రోజుల్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇంత అధాపాతాళానికి, వినాశనాన్ని, విధ్వంసాన్ని సృష్టించారని చెప్పి ఎవరు ఊహించలా. కానీ అందుట్లోకి వెళ్ళి చూస్తే ఎందులో చేయబెట్టినా కూడా అందట్లేదు. అధాపాతాళాలు ఉన్నాయి. అది విద్యుత్ శక్తి కావచ్చు, నీటిపారుదల కావచ్చు, అది ఇది అని లేదు. అన్నిట్లో కూడా ఆ అవినీతి భగవంతుడు చేరిపోయాడు. కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళు అప్పులు చేసినటువంటి అప్పులకి వడ్డీ కట్టాలి, అప్పులు కట్టాలి. అవి వాటి వల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం లేకపోయినా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలు కంటిన్యూగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి తప్పులను కానీ, లోటుపాట్లు కానీ, అసమర్థమైనటువంటి పాలనను సరిదిద్దుకుంటూనే అతి కొద్ది కాలంలోనే అనుకుని చాలా వరకు మహిళలకి బస్సు ప్రయాణం చెప్పాం, 200 యూనిట్ల విద్యుత్ చెక్ చెప్పాం. అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా 1-2 చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోపుగా 7-8 నెలలుగా వర్షాలు లేకపోవటం మూలాన, భూగర్భ జలాలు పడిపోవటం మూలాన ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్లు డెడ్ స్టోరేజ్కి వచ్చినాయి. అంటే వాళ్ళు గేట్లు ఎత్తమంటున్నారు కానీ గేట్లు ఎత్తినా నీళ్లు లేవు. ఎందుకంటే ఎన్నికల ముందు మేము చెప్పాం, సాగర్లో వానాకాలంలోనే మీరు పంటకు నీళ్లు ఇవ్వలేదు, నీళ్లు రాలేదని. కాబట్టి మంచినీళ్లు ఉంచుకోవాలి, పక్క రాష్ట్రాల్లో దొంగతనంగా తీసుకెళ్తున్నారు, పట్టించుకోండి అని చెప్పి మనం కానీ అధికారులు కానీ చెప్తే ఆనాడు పట్టించుకోలే. ఈనాడు మంచినీళ్ళకు కూడా మనం పక్క రాష్ట్రాన్ని మళ్ళీ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే ముఖ్యమంత్రి గారు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూనే, ప్రజలకు కావాల్సినటువంటి అత్యవసర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూనే, పరిపాలన సక్రమంగా, సవ్యంగా భారతదేశం మొత్తం కూడా ఈనాడు తెలంగాణ ప్రభుత్వంకి వెళ్ళి చూసేటటువంటి ఈ 120 రోజుల్లోనే చేయగలిగామంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే మన మేనిఫెస్టోనే, మనం ఇచ్చినటువంటి గ్యారెంటీలనే ఈనాడు భారతదేశం మొత్తానికి ఇవ్వటానికి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గారు ఎల్లుండి మళ్ళీ అదే రాజీవ్ ప్రాంగణానికి వస్తున్నారు. కాబట్టి మీరు పడ్డటువంటి శ్రమకి ఫలితంగా మళ్ళీ అంత పెద్ద సమావేశానికి మిమ్మల్ని రావాలని చెప్పి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని ఆహ్వానించడానికి మిమ్మల్ని అందరినీ అనుకోకుండా పిలిచాం. ఈరోజు సాయంత్రం అనుకున్నాము, క్షమించాలి, ముఖ్యమంత్రి గారు నన్ను 4 గంటలకి తుక్కుగూడలో పార్లమెంట్ అభ్యర్థుల్ని, మంత్రుల్ని అక్కడికి రమ్మని చెప్పి ఉదయం 9:30-10కి ఫోన్ చేశారు. అందుకనే మీకు ఎట్లాగూ చెప్పాం కదా, పట్నంలోనే ఉంటారు కదా, వెంటనే రాగలుగుతారని చెప్పి మళ్ళీ 11:30కే చెప్పాం. అందరూ భోజనం కూడా చేయలేదు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా మీరు మనసుల్లో ఏదైతే ప్రజలు పెట్టుకొని ఆ నమ్మకం ద్వారా మనం గెలిపించారో ఆ గెలుపుకు తగ్గట్టుగా మనం కష్టపడాలి. మనం ఇచ్చినటువంటి మాటను నిలుపుకుంటూనే
ఆ జరిగినటువంటి అవకతవకలు సరిదిద్దుకుంటూనే ప్రజల్ని మెప్పించాల్సినటువంటి బాధ్యత కష్టకాలంలో, కరువు కాలంలో మన మీద ఉంది. కాబట్టి దయచేసి అందరూ నిబద్ధతతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిపాలన మీద, ప్రభుత్వం మీద మీరు ఏ రకమైనటువంటి అపోహలు పడాల్సినటువంటి అవసరం లేదు. కష్టపడి అనుకుని చేసి ప్రజలతోటి శభాష్ అనిపించుకుంటాం తప్ప వాళ్ళకి మాదిరిగా చీచి అనిపించుకోమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు కొంతమంది రుణమాఫీ గురించి పెద్దలు మాట్లాడుతున్నారు. బోర్ల కింద ఎక్కడో పొలం ఎండిపోయిన పొలాల గురించి మాట్లాడుతున్నారు. ఇంకేదో హామీల గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడటానికి సిగ్గుండాలి. కనీసం 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు రుణమాఫీని 10 సంవత్సరాలు కూడా ఈనాటికి పూర్తి చేయలేనటువంటి నిర్భాగ్యులు రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తున్నారు. మేము నాగార్జున సాగర్లో నీళ్లు లేవు, ఖమ్మం జిల్లాలో వరి పంట వేయొద్దు అని చెప్పి నేను ఈ పార్టీలో రాకముందే చెప్పాను రైతులకి. నాకు తెలుసు వేస్తే రైతులు ఎంత నష్టపోతారో, కష్టపడతారో. కానీ మీరు ప్రభుత్వంలో ఉండి అది కూడా చెప్పలా. పంట పొలాలకి మొదటి పంటకే నీళ్ళు ఇవ్వలా, ఇప్పుడు రెండో పంటకి ఇవ్వలేదని చెప్పి మొట్టమొదటిసారి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ నాయకులు దుగం మీదకి వెళ్ళారు. అయినా సరే ఇవాళ నేను అశ్వారాపేట దగ్గర నుంచి భద్రాచలం ఇల్లందు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నా. అన్ని చోట్ల పంట పొలాలు బ్రహ్మాండంగా కోసుకుంటున్నారు మిషన్లతోటి. మా దగ్గర ఒక రైతుకైతే 55 బస్తాలు 60 బస్తాలు వచ్చింది. ఎక్కడా కూడా ఖమ్మం జిల్లాలో బోరు కింద పంట ఎండిపోలా. కానీ రైతు ఆశ కొద్దీ ఉన్న 10 ఎకరాలు వేసి ఉండొచ్చు, 5 ఎకరాలు వేసి ఉండొచ్చు. ఎందుకంటే భూగర్భ జలాల నీరుడు బండిని కదా, ఈ ఏడు కూడా నా పొలం పండించుకోవాలని ఆయన ఆశ కొద్దీ వేశాడు. వేస్తే భూగర్భ జలాలు పడిపోవటం వల్ల ఆయనకి 10 ఎకరాలు బండాల్సింది 9 ఎకరాలే బండింది. ఆఖరి ఎకరం వదిలేసిండు. వీళ్ళు ఆ ఎకరం దగ్గరికి వెళ్ళి పీకుతున్నారు. మరి పండినటువంటి లక్షల ఎకరాలు ఆ రోజుల్లోనన్నా కరెంటు ట్రిప్ అయిందేమో కానీ ఈ రోజుల్లో రోజుకి 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మాకు తెలుసు ప్రాజెక్టులో నీళ్లు లేవు కాబట్టి భూగర్భ జలాలు వాడుకొని ఆ రైతు బతకాలి, కరెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి మిగతా కార్యక్రమాలు కొద్దిగా ఆలస్యమైన కరెంటు మట్టికి నిమిషం పోకుండా ఇస్తున్నారు. ఇంకొక 10-15 రోజులైతే పంటలన్నీ చేతికొస్తాయి. ఇప్పటికైతే మా ప్రాంతం మొత్తం కోతలు అయిపోయినాయి. ఈ ప్రాంతం కొద్దిగా ఉండొచ్చు. కానీ ఇది అడ్డం పెట్టుకొని రేపు పార్లమెంట్లో ఓట్లు కావాలని కొంతమంది నిన్న మొన్న కూడా ఎమ్మటాడో తిరిగినట్టుకున్నారు. అందుకని రాయల్ గారు గట్టిగా మాట్లాడారు. మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం, ఏప్రిల్ మొదటి వారంలో పాలేరు ఖాళీ అవుతుంది. మాకు ఈ 3 జిల్లాలకి మంచినీళ్ళు కావాలంటే సాగర్లో ఉన్న కొద్ది నీళ్లు తీసుకొచ్చి పాలేరు నింపి ప్రజల గొంతు తడుపుతాము, మీకు 1వ 2వ తారీఖుల్లో నీళ్లు వదులుతానని చెప్పా. మేము రాగానే నీళ్ళు వచ్చినాయి అంటున్నారు ఎవడో. మరి పోయిన నెలలోనే రావచ్చుగా వీళ్ళు, అంతకుముందు నెలలో రావచ్చుగా. లేదు డిసెంబర్లోనే మొదటి పంటకే వీళ్ళు నీళ్ళు ఇవ్వచ్చుగా, ఇవ్వలా. అంత చేతగాని పనికిరాని మాటలు ఒక్కటి నిజం లేదు, ఒక్క మాట కూడా నిజం లేదు. మరి మిమ్మల్ని నిజం చెప్పరని, వాస్తవాలు చెప్పరని, మీరు అవినీతి చేస్తారని, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పి 3 నెలల కిందనే ప్రజలు మీకు బుద్ధి చెప్తే లేదు మాకు అది సరిపోలేదు, మాకు పార్లమెంట్లో కూడా ఇంకా పెద్ద బుద్ధి చెప్పాలని అడుగుతున్నారు. మనోళ్ళు అంటున్నారు ఎస్ దానికి కూడా ఖాయమే, నీకు 1-2 కంటే ఎక్కువ రానియం, ఆ 1 కూడా రేపు 6వ తారీఖు మీటింగ్ తోటి నీది క్యాన్సిల్ అని చెప్పదలుచుకున్నారు. అందుకనే మిమ్మల్ని రమ్మని రాహుల్ గాంధీ గారు పిలుస్తున్నారు. కాబట్టి దయచేసి కరెంట్లో ఇబ్బంది లేదు, ఎంత తాకట్టు పెట్టైనా సరే మీకు కరెంట్ ఇస్తాం, ఉన్న నీళ్ళని మంచినీళ్ళకి ఇస్తాం, తొలకరిచ్చిన దాకా ప్రజలను కాపాడుకుంటాం. మొన్న నష్టపోయిన పంటలకి వెంటనే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాం. అంతేకాకుండా వీళ్ళు గతంలో మనకి ఇన్సూరెన్స్ ఉండేది, పంట పోతే 6 నెలలకో 3 నెలలకో ఏడాదికో ఆ డబ్బులు వచ్చాయి. ఆ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు ఇన్సూరెన్స్ను కూడా మానేశారు. మొన్న ముఖ్యమంత్రి గారితో కేబినెట్లో చెప్తే వెంటనే
రైతులు కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా మీ పంట పోతే మీరు డబ్బులు కట్టాలి ఎల్ఐసికి. కానీ ఈసారి ప్రభుత్వమే ప్రీమియం కట్టి ఒక్క ఎకరం ఉన్న రైతుకు కూడా పంట పోతే ఆ పంట విలువ ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. దాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రైతులకు సంబంధించి రుణమాఫీని కూడా ముఖ్యమంత్రి గారు రిజర్వ్ బ్యాంక్ తోటి మాట్లాడుతున్నారు, ఇంకా అన్ని సంస్థలతోటి మాట్లాడుతున్నాం. రైతులకు మనం ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం ఏ రకమైనటువంటి పద్ధతి ద్వారా మనం అప్పు తీర్చగలుగుతామో తప్పకుండా 2 లక్షల రూపాయల అప్పు ఈ ప్రభుత్వమే తీర్చుద్ది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు మాదిరిగా ఎన్నికలు వచ్చినప్పుడే 25,000 ఇస్తామని చెప్పి 10 మందికి ఇవ్వటం, టిక్కు టిక్కు అని పేయటం, అది వడ్డీకి సరిపోకపోవటం. మళ్ళీ మొన్న 5 సంవత్సరాలు ఉన్నారు, ఆఖరి రోజు రింగ్ రోడ్డుని అమ్మేశారు. రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసినటువంటి రింగ్ రోడ్డు 7,000 కోట్లకు అమ్మేసి దాన్ని వేస్తామని చెప్పి 25,000, 50,000 వేశారు. ₹1,00,000 వేయలే. ఇంకా 7,000 కోట్ల రూపాయలు అప్పే ఉంది. అది తీర్చాలి. ఇప్పుడు అప్పు చేసినటువంటి మనం అన్న మాటను కూడా తీర్చాలి. తప్పకుండా రైతులకు సంబంధించినటువంటి ఏ మాట అయితే ప్రభుత్వం ఇచ్చిందో ఆ మాటని నిలబెట్టుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి అటువంటి మాటలో ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కార్యకర్తలు, నాయకులు మీరు స్పష్టంగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి. మంచినీటికి ఇబ్బంది ఉన్నమాట కరెక్టే. కమ్మోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నీళ్లు పొదుపుగా వాడుకునే దానికి ఏర్పాట్లు చేసుకోండి. నేను పేపర్లో చూస్తున్నా, టీవీలో చూస్తున్నా, అక్కడక్కడ లీక్లు అయి రోడ్ల మీద పోతున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదు. కార్పొరేటర్ తల్లులకు చెప్తున్నా, అదే డివిజన్ అధ్యక్షులకు చెప్తున్నా, వేస్ట్ చేయొద్దు. అవసరం ఉన్న కాడికి ఈరోజు పాలేరుకు వచ్చినాయి, రేపు మళ్ళీ దానవాయిగూడకు తీసుకొస్తా, ఎల్లుండి లక్కారం కూడా నింపుతాం, సాగర్ కాలువలో కూడా నీళ్లు పెట్టమని చెప్పాను. నీళ్లు పొదుపుగా వాడుకోండి. మంచినీళ్లు మనకు అత్యవసరం కాబట్టి అది ప్రాధాన్యత ఉంచే మేము ఆ కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా నాయకులందరూ వాటి మీద దృష్టి పెట్టి ఉండాలి. ఎక్కడన్నా ఏదైనా ఉంటే ఎమ్మటే ఫోన్ చేసి చెప్పాలి, ఈకో, ఏఈకో, డిఈకో, కమిషనర్కో. ఎక్కడున్నా సరే ప్రజల దృష్టిలో పెట్టుకోవాలి మనం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా రేపు రాహుల్ గాంధీ గారి మీటింగ్కి పెద్ద ఎత్తున రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, సాక్షాత్ ముఖ్యమంత్రి నిన్న మహాబాద్, ఇల్లెందు నియోజకవర్గాలు అందరికీ చెప్పొచ్చాను. మంది సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మనమందరం బయలుదేరి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సాయంత్రం జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా మిగతా ఎమ్మెల్యేలందరినీ పిలిచి మిగతా 6 నియోజకవర్గాలకు కూడా బాధ్యతలు అప్పచెప్పమని చెప్పి ప్రెసిడెంట్ గారికి చెప్పాను. నేను కూడా మీటింగ్కి ఉండాలి, కానీ ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా 4 గంటలకే మహాబాద్ అభ్యర్థిని నన్ను తుక్కు కూడా రమ్మన్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. భోజనానికి ఆలస్యం అవుతుంది కాబట్టి క్షమించండి. ఏర్పాట్లకు సంబంధించి మీరు సొంతంగా ఉండేవాళ్ళందరూ సొంతంగా వస్తారు. ప్రజలు ఎవరన్నా వస్తానంటే మీరు బస్సులు మాట్లాడుకోండి, జావీద్ గారికి లిస్ట్ ఇవ్వండి, ఎవరికి ఏం కావాలో చెప్పండి, తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.